ఈరోజు మీ అందరి కోసం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం స్టూడియో వన్ యాంకర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. భోగి తెచ్చే భోగం అనే ప్రత్యేక కార్యక్రమంతో. సో ఈరోజు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసుకుందామా? ప్రతిరోజు 11:30 అయిందంటే చాలు, ఓయ్ ఫ్రెండ్ అని పలకరించుకుంటూ మీ ఫ్రెండ్ లాగా మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేస్తూ మీతో మాట్లాడే యాంకర్ ఎవరో తెలుసు కదా? మోనిక. పేరుకే మోనిక, అస్సలు మౌనంగా ఉండదు. అల్లరి కోతి, అల్లరి పిల్ల. సో మౌనికతో మాట్లాడదాం. హాయ్ మోనిక. హాయ్ సిద్ధు. భోగి శుభాకాంక్షలు ఫస్ట్లీ నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసు కదా, ప్రతిరోజు నువ్వు షోకి వచ్చేసరికి నీ కాలర్స్ వెయిట్ చేస్తుంటారు, మా మౌనిక ఏది త్వరగా రాలేదు. అసలు కాలర్స్ వెయిట్ చేస్తారు అనేది నువ్వు అనుకున్నావు, కానీ కాలర్స్ ని నేను మర్చిపోను తెలుసా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా మీద వేసే జోకులు కానీ, నేను వాళ్ళతో మాట్లాడిన ఇంటరాక్షన్ కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. ఎప్పుడు నా షో టైం అయిపోతుందా అని చెప్పి అందుకే నేను 2 hours ముందు వచ్చి కూర్చుంటా స్టూడియోలో. సూపర్ సూపర్ సూపర్. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకో యాంకర్ రెడీగా ఉన్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా మాట్లాడదాం. మార్నింగ్ 9:30 అయిందంటే చాలు, గోల మొదలవుద్ది మనకి. అది ఎలాంటి గోల్ అంటే మీరు తట్టుకోలేరు, కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత త్వరగా ఆ గోల్లోకి మనం కూడా ఎంటర్ అవుదామా, మాట్లాడదామని. సో మరెవరో కాదు, మన యాంకర్ బాలు. హాయ్ బాలు. బాలు సేమ్ ఒక పొలిటీషియన్ లాగా దండం బాలే పెట్టావు తెలుసా. నీకు తెలుసు కదా, నీ కాలర్స్ ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చింగ్ గోడంలోనే ఉంటాయి ఎప్పుడు కూడా. ఫ్లట్టింగ్ బాయ్ అని చెప్పొచ్చు తెలుసా, సీరియస్లీ నీ గురించి మాట్లాడాలంటే. అలా కాదు, నన్ను బేసిక్ గా ప్రేమ రాజ్యానికి సొంతం అవ్వాలనుకుంటున్నా. నేను ప్రేమ రాజ్యానికి అధిపతి అవ్వాలనుకుంటున్నా. అధిపతి. ఓకే, అధిపతి. ఎందుకంటే ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమగా ప్రేమిస్తూ మనకు వస్తుందంట కదా, అందుకని. సో అలా ఇచ్చింగ్లు ఇవన్నీ కాదు అసలు, ఆ ఇచ్చింగ్ల జోలికే మనం వెళ్దాం. యాక్చువల్ గా తన ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక నిమిషం, తన ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ని రాళ్ళు వేసాను, ఒక రాయైనా తిరిగి నన్ను కొట్టదా అని తన ఇంటెన్షన్. అదే, కానీ లోపల కొంచెం భయం కూడా ఉంటది మనకి. ఎలాగంటే ఆ రాళ్ళు నిజమైన రాళ్ళు ఎక్కడ వస్తాయి అని కూడా ఉంటది ఒక్కొక్కసారి. అవునా కదా బాలు? కిడ్నీలో కూడా 2 రాళ్ళు వచ్చినాయి. సో ఎనీవే సూపర్. ఒకసారి మన ఆడియన్స్ అందరికి కూడా నువ్వు ఒకసారి భోగి శుభాకాంక్షలు చెప్తే చాలా బాగుంటుంది. ఓకే, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మీరు భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరపు నుంచి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. సూపర్ సూపర్. ఓకే సిద్ధు, మేమిద్దరం చేసుకునేది నువ్వు మర్చిపోయావు. ఏంటి ఏంటంటాడండి మౌనిక? సో నాకు తెలుసు, బట్ నేను సోలో ప్రోగ్రెస్ ఫస్ట్ దాని గురించి చెప్పి అప్పుడు చెప్దామనేసి అనుకున్నాను. ఆబ్వియస్లీ తెలుసు అంటావా ప్రోగ్రామ్ తో మీరు ఎంత బాగా కాల్స్ తో మాట్లాడుతున్నారు, ఎంత బాగా ఎంగేజ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీరు వచ్చారంటే చాలు, మీరిద్దరు చేసే అల్లరి, ఒకరితో ఒకరు గొడవ పడుతూ, అండ్ మిమ్మల్ని చూసి ఆడియన్స్ కూడా ఒకరంటే నువ్వు ఇష్టమని, అంటే మనల్ని కూడా కొన్నిసార్లు మన కాలర్స్ ఏడిపిస్తుంటారు అనమాట. నువ్వు ఉన్నప్పుడు మోనిక ఇష్టం అని బాలు నేర్పించడం కానీ, లేదంటే బాలు ఇష్టం అని నేను నేర్పించడం కానీ. నాకు మాత్రం జెన్యూన్ గా చెప్తారన్నమాట, నువ్వే బాగున్నావు, నువ్వే బాగా. నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు ఇది జోకేగా నవ్వచ్చు కదా. ఇప్పుడు ఎవరికి ఇష్టం జోక్లే. ఓకే, నెక్స్ట్ ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. మీకు అందరికీ తెలుసు, ఈవినింగ్ 5:30 to 6 అయిందంటే చాలు, నాతో పాటు ఒక అమ్మాయి వస్తుంది. అందానికి అడ్రస్ లా ఉంటది అనమాట. తనకే జీర్ణించుకోలేకపోతుంది, వచ్చిందో లేదో తనకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న మన బ్యూటిఫుల్ హేమ. సో వన్ మోర్ యాంకర్. హాయ్, సిద్ధు. భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీతో పాటు మన ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఈ రోజు భోగి రోజు ఎలా కలుసుకోవడం ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రోజు నీతో కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాను, బట్ మన యాంకర్స్ అందరూ కలిసి ఉన్నారు కదా. సో ఎందుకనంటే మనకి అంత టైం కూర్చొని డిస్కస్ చేసుకునే అంత టైం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. మేబీ ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన అందరినీ కలిసి చూడడం. ఇప్పుడు సిద్ధు నువ్వు ప్లాన్ చేసావు కదా కొత్త గేమ్స్, కాన్సెప్ట్స్. ఈ రోజు మామూలుగా ఉండదు, ఆడియన్స్ అందరికి పీక్స్ ఎక్కించారు. సో నెక్స్ట్ ఇంకొకరిని కూడా పరిచయం చేయాలి కదా. సో ఆబ్వియస్లీ రాజాది రాజా వీరాది ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నా గురించి కానీ, లేదంటే మోనిక, బాలు అండ్ హేమ ఇలా చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ గురించి 2 ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలి.
కానీ ఇప్పుడు వచ్చే యాంకర్ ఎవరంటే ప్రతి ప్రోగ్రామ్ లో ఈయన ఉంటాడన్నమాట. అన్ని ప్రోగ్రామ్స్ లో All వేలు in one. పెడతాడు, అన్నిట్లో వేలు పెడతాడు. మొత్తం చుట్టుకొచ్చేస్తుంటాడు. ఎవరో కాదు కృష్ణ, నిజంగానే మా అల్లరి కృష్ణుడు మాకు అందరికి కూడా. కృష్ణుడు. సో హాయ్ కృష్ణ, హలో, భోగి శుభాకాంక్షలు. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో సిద్ధు. మన ఆడియన్స్ కి అందరికి కూడా నువ్వు కూడా భోగి శుభాకాంక్షలు చెప్పేస్తే తప్పకుండా బాగుంటుంది. నీకు ముఖ్యంగా నీకు థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్. మ్మ్. అలాగే మన ఆడియన్స్ అందరికి స్టూడియో 1 స్టూడియో యువ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సో ఈ రోజు మనం అందరం అంటే ప్రతిరోజు మనం చూసాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ లో ఉంటాము. ఈవెన్ మనం కూడా ఇక్కడ కలుసుకునేదే చాలా రేర్ గా ఉంటుంది అనమాట. హాయ్ బాయ్ చెప్పుకునే టైప్ లో అయిపోతుంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్ కూడాను అరే ఒకసారి అందరినీ కలిపి చూస్తే బాగుంటుందన్న ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది కొంతమందిలో. సో ఈ రోజు వాళ్ళు వెయిట్ చేస్తున్న రోజు ఇదే కావచ్చు మేబీ. ఈ రోజు కుదిరింది. ఇది అందరం ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఒకే ఫ్రేమ్ లో అందరూ. ఎస్ ఆబ్వియస్లీ. ఫెస్టివల్ రోజు ఇప్పుడు మామూలుగా ఒక న్యూ ఇయర్ వచ్చిందంటే న్యూ ఇయర్ చాలా కామన్, అందరూ కామన్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ తెలుగు వాళ్ళకి, మన తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రం న్యూ ఇయర్ వచ్చిందంటే దానికంటే ముందే సంక్రాంతి సంబరాలు మొదలైపోతాయి కదా. Exactly. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కసారి మన పండుగలు ఎలా ఉంటాయి అవన్నీ మనం మాట్లాడుకుందాం. Okay. ఓకేనా? ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా భోగి భోగి కాబట్టి కాబట్టి దాని గురించి ఒక్కసారి మాట్లాడదాము. సో ఒక్కసారి చెప్పు, ర్యాండమ్ గడుదాం. సో హేమతో మొదలు పెడదాము. సో హేమ, అసలు భోగి అనగానే నీకు ఫస్ట్ బాగా గుర్తుకొచ్చేది అంటే నీ మెమరీస్ ఎలా ఉండేది? అయితే ఇప్పుడు భోగి అని అంటే చాలా ర్యాండమ్ గా అయిపోతుంది అనమాట. భోగి రోజే ఇంకా హాలిడేస్ ఏం దొరకకుండా భోగి రోజు బస్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. కానీ ప్రీవియస్ డేస్ లో మన చిన్నప్పుడు ఉంటాం కదా, బేసిక్ గా చాలా మందికి ఆ ఓల్డ్ డేస్ అన్ని గుర్తొస్తాయి. నాకైతే ఆ ఓల్డ్ డేస్ చాలా బాగా గుర్తున్నాయి. ఏంటి నువ్వు ఓల్డ్ ఏజ్ లో ఉండేదాన్ని చిన్నప్పుడు? ఓల్డ్ డేస్ Old అన్నాను, days. అందుకే Old days. బేసిక్ గా డెఫ్ ఉన్న వాళ్ళు క్లియర్ గా వినాలి. హేమకి ఏంటంటే మన మోనికకి ఏంటంటే కాలర్స్ మాటలే క్లియర్ గా వినబడతాయి. తక్కువ సౌండ్ వచ్చినా సరే ఒక్కొక్కసారి మనకి వినిపించిపోయినా కరెక్ట్ గెస్ట్ చేసి మాట్లాడేస్తుంటారు. ఏమో చెప్పేది చూసా ఓల్డ్ నా డేస్ ఫ్లోన్ అంతా Old డిస్టర్బ్ days. చేస్తుంది. అవును. ఇప్పుడు ఆ భోగి రోజు మామూలుగా ఏమన్నా దొంగిలించేదాని దొంగలు అలాంటివి. అలాంటి చిన్నప్పుడు- దొంగిలించకపోతుండే గానీ ఆ. నేను చిన్నపిల్లని కాబట్టి దొంగిలించే అంత సీన్ అదే లేదు. దొంగిలించడం మీన్స్ పిన్నే ఆ కర్ర అలా. అలా కాదు, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదాన్ని. మా మామయ్య వాళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద దొంగలు ఉంటాయి కదా, తాడి చెట్టు దొంగలు, అవన్నీ తీసుకుని వచ్చి సర్కిల్ లాగా, అంటే వీధులు ఉంటాయి కదా, అన్ని వీధులు కలిసి ఒక చోట మా వీధిలో భోగి మంట వేసేవాళ్ళు. పొద్దున్న లేవగానే భోగి రోజు స్నానం చేయడానికి అక్కడికి బిందెలు పట్టుకుని నీళ్లు అక్కడే మరగబెట్టుకుని ఆ నువ్వు- నీళ్లతో నువ్వు స్నానం మోసి చేసేవాళ్ళం. మోసి ఇలా అయిపోయినట్టున్నావు హేమ. బిందెలు బిందెలు నేను మొయ్యలేదు, పోయలేదా? మా మామయ్య పెద్దలందరూ మోసాడు. మోసుకొస్తే ఆ. ఓకే. అంత నీకు నీకు లాలిపోసారు. అంత పెద్ద బిందెని నేనే ఎంత ఉంటాను, నేను ఎలా మోస్తా? బిందెంత ఉంటా, బిందె ఏం తీసుకొస్తావా? కానీ హేమ మెమరీ పవర్ కి సలాం. నిజంగా ఎప్పుడు 1975 లో జరిగిన అవును. విషయాలు చెప్తుందంటే crazy అసలు. మీకెవరికి తెలియని విషయం ఏంటో ఆమె తెలుసా? 1964 లో పుట్టింది కాబట్టి అవన్నీ తెలుసు ఆమెకి. ఈ రోజు చూసావా? హేమని roast మౌనిక చేస్తున్నారు. కూడా మెమరీ పవర్ ఎక్కువ. నేను 1964 లో పుట్టాను అని అంటే తన అక్కడ మెమరీ పవర్ 1954 లో పుట్టుండి ఉంటది. అదే కదా. ఎందుకు మన గురించి అసలు మన ఆడియన్స్ మన ఏజ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోదు. సో అయ్యయ్యో, సో ఓవర్ టు యు బాలు ఒకసారి. ఓకే. సో నీకు భోగి మెమరీస్ అంటే ఎలాంటివి? నలుగు పెట్టుకుని స్నానం చేయడం బాగా, అందుకే తెల్లగా అయ్యాడు. పా. నువ్వు అది మర్చిపోయావా? ఆ? కాదు భయ్యా. కాదు, అందరి అబ్బాయిల చూపులు నా అవును. మీద పడి నల్లగా అయిపోయాను. తనే- ఓకే, మాడిపోయావా? లేదు మ్మ్. అంటే పెద్ద నలుగురు joke తనే ఇది. వచ్చి పెట్టేది నాకు అన్నమాట. ఓకే ఓకే అక్కడ ఓకే చూడు, అక్కడ చూడు. సరే సరే Okay. నిజంగా ఎవ్రీ ఇయర్ లైఫ్ లో ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఏదైనా ఉందంటే అంటే ముఖ్యంగా మనకి Hmm. సంక్రాంతి. అవును. ఎందుకంటే ఎక్కువ సెలవులు వచ్చే పండగ అదే. Hmm. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి అవును, కానీ అవును, అవును, ఇంకా అక్కడుండే ఫ్రెండ్స్ మెయిన్ మనం వెళ్ళంగానే మనల్ని బాగా రిసీవ్ చేసుకుని అవును. ఇప్పటికి వెళ్ళిన ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ గ్యాంగ్ తో చేసే రచ్చ వేరు. Hmm. చిన్నప్పుడు ఇంకా మనం ముందే 2-3 రోజులు ముందే ఉంటాం ఫెస్టివల్ వైబ్ అనగానే. Hmm. ఆ టైంలో ప్రతి ఏరియాలో అంటే కొంచెం పొదలు ఉంటాయి కదా. Hmm. పొదలు అంటే కృష్ణ నువ్వు వెళ్ళే పొదలు కాదు. పొదలు. ఆ, పెదవులా? పొదలు. పెదవులు అంటే ఏంటి? పొదలు అంటే మళ్ళీ మీరిద్దరు వెళ్ళే పొదలు కాదు మామ. పొదలు అంటే అవి మనం కర్రలు తెచ్చుకుని Hmm. దాన్ని మొత్తం ఒక బ్లాక్ లా చేసి Hmm. అగ్గి పెట్టి వెలిగించి. అవునవును అవును. అంటే ఇంటి చుట్టూ ఉండే అంటే కొన్ని పిచ్చి మొక్కలు లాంటివన్నీ కట్ చేసి ముందే అవి ఎండిపోయి ఉంటాయి మొక్కలు కాదు అవి. అవునవును దొంగలు అవును అవన్నీ తీసుకొచ్చి వేస్తాం. ఫస్ట్ అసలు మెయిన్ చలికాలం కదా, అవునవును మన చలి ఎప్పుడు పోయిద్ది అనుకున్నాం, ఆ వేడిలో ఉన్నప్పుడే పోయిద్ది. సో మెయిన్ ఇప్పుడంటే వేడి పోయేది నీకు నువ్వు 24 గంటలు అదే పనిలో ఉంటావుగా.
ఇప్పుడు నీకు పోయే వేరు బట్ సీరియస్లీ ఆ మెమరీస్ చాలా బాగుంటాయి. అంటే అనిపిస్తుంది ఈ టైంలో కూడా అరే ఆ రోజులకి వెళ్ళిపోయి మళ్ళీ అలాంటి డేస్ ఉంటాయి. అంటే ఆ టైంలో మనం ఏం చేసినా ఎవరు ఏం అడగరు, సరదాగా చిన్నపిల్లలు కదా ఎంజాయ్ చేయని అనుకుంటారు. ఇంకా మరీ చిన్నప్పుడు ఇప్పటికీ నాకు బాగా గుర్తు, మనకి భోగిపళ్ళు పోసేవాళ్ళు. అవునవునవును. ఆ భోగిపళ్ళు పోయడం అప్పుడు చాలా బాగా దొరికే విలేజ్ లో బొమ్మల కొలువు ఉండేవాళ్ళం ఉంటుంది కాబట్టి. కదా, అవును, అవన్నీ పెట్టి మనకి నచ్చినవి మాత్రమే కొనేవాళ్ళు పేరెంట్స్. అవును. ఇప్పుడు విలేజెస్ లో కూడా ఈ మంటలు వేయడం అవన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గిపోయింది. తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా సిటీలో జాబ్స్ ఆ. ఎలా ఉంటున్నారు కాబట్టి సో అలా ఉంటది. సో మోనికా, ఉమ్. హౌ నీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి భోగి పండుగతో? నీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి? ఎలా నే- ఉండేది? నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణలోనే కాబట్టి మేము భోగిలు అన్ని సెలబ్రేట్ చేసుకోము. Hmm. కాకపోతే Hmm. మా కమ్యూనిటీలో ఇప్పుడు చేసుకున్నది మాత్రం చెప్తాను. Hmm. ఇప్పుడు ఎలా అంటే సేమ్ ఊర్లలో చేసుకున్నట్టు అంతగా చేయకపోయినా Hmm. భోగి మంటలు అంటే అందులో మనం పాత వస్తువులు ఏదైతే ఉంటాయో Hmm. అందరికి మాకు ముందే అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. మీ ఇంట్లో ఏదైతే పాతబడిన ఏవైనా వస్తువులు ఉంటాయో అవి తెచ్చి ఇక్కడ ఈ మంటలు పెడతారు కదా భోగిలో, అందులో పడేయండి అని అంటారు. Hmm. అవి తీసుకెళ్ళాం, అంతవరకే తెలుసు. నిన్ను తోయలేదుగా అందులో పాత వస్తువులు అంటే. యాక్చువల్లీ పాత వస్తువు అన్నప్పుడు నాకు బాలు గుర్తొచ్చాడు, కానీ అప్పుడు దగ్గర లేడని. బందర్లో ఉన్నాడంట. ఫోన్ చేసా ఎక్కడ ఉన్న బాలు అంటే నేను బందర్లో ఈవెంట్ చేసుకుంటున్నాను అని అన్నాడు. ఓన్లీ ఆ రోజు బతికిపోయాడు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామని. యాక్చువల్లీ ఈ ఇయర్ ప్లాన్ చేయొచ్చు హ్యాపీగా. సో అలా ఉండేది నీకు భోగి అనేసరికి. అంటే నాకు చిన్నప్పటి మెమరీస్ ఎప్పుడైనా పళ్ళు పోసారా నెత్తి మీద? భోగి పళ్ళు. భోగి పళ్ళు. గుమ్మడి పండు పోసారు మా మీద. అంటే అంటే తను యాక్చువల్గా ఏంటంటే భోగి ఇవన్నీ చాలా తక్కువ నాకు సెలబ్రేట్ చేసేది అని అదే చెప్పింది. తెలంగాణ కాబట్టి భోగిలు అవన్నీ మేము తక్కువ, చాలా సెలబ్రేట్ తక్కువ అంట. రేర్లీ చూస్తుంటాం అన్నమాట. మా ఇంటి చుట్టుపక్కల చేస్తుంటారు కదా, Hmm. వాటిలో పార్టిసిపేట్ చేసాము. Hmm. ఆ భోగి పండ్లు అవన్నీ. అండ్ ఇప్పుడు కమ్యూనిటీస్ లో మా దాంట్లో కూడా అవుతున్నాయి కాబట్టి చూస్తుంటాను. అయ్యో, సో అది సూపర్. షార్ట్ అండ్ స్వీట్ మెమరీ. తెలంగాణ అంటే పతంగులు కదా. ఎస్, వేసేది పతంగుల పతంగులు. గురించి అయితే చాలా ఉంది, పెద్ద లిస్టే ఉంది. కానీ ఈ రోజు మనం భోగి పండుగ కాబట్టి భోగి గురించి యా, మాట్లాడుతాం. ఓకే. కాదు, ఇప్పుడు నెక్స్ట్ చిన్నప్పుడు ఇవి తెలుసా పిడకలు? కృష్ణ పిడకలు. పిడకలు, ఆవు పేడ పిడకలు ఉండేవి కదా. అవి భోగిలో 1 month వేసేవాళ్ళు. ముందు అవును. నుంచి పిడకలన్నీ చేసుకొని చేసి, నీకెక్కువ అవును. వస్తాయా నాకెక్కువ అవును, వస్తాయా అవును, కౌంట్ అవును, చేసుకుని మరీ పర్సనల్ గా పెట్టుకునేవాళ్ళం. చేసుకునే వాళ్ళంట. నాకు అవునా? కూడా అంత నువ్వు లేదు. చేసావా? నాకు కూడా అప్పుడప్పుడు మామూలుగా నాకు నీ చైన్ టచ్ చేసినప్పుడు ఆ వైప్ ఆ ఫ్లేవర్ ఏది? తెలుస్తుంది. ఆహా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అని అంటే ఆయన ఎన్ని ఫ్లేవర్లు స్మెల్ చూసుండి ఉంటాడు. గేదె పేడ, ఆవు పేడ అన్ని. ఓకే. నెక్స్ట్ కృష్ణ దగ్గరికి వెళ్దాం. సో కృష్ణ, భోగి పండుగ అనగానే నీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి? అంటే భోగి పండుగ అనేది నీకు ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? భోగి పండుగ నిజంగా మనకి సంక్రాంతిలో భోగితో స్టార్ట్ అవుతుంది కాబట్టి భోగి చాలా స్పెషల్ అందరికి. ఎందుకంటే చలికాలం అసలే, అవును, ఆ చలికాలంలో చక్కటి వేడితనం వేడి కాచుకోవడానికి మనం అన్ని చేస్తూ ఉంటాం. అవునవును. ఊర్లో ఉండి భోగి చేసుకునే వాళ్ళకంటే కూడా ఉమ్, సిటీస్ లో మనం ఇప్పుడు సిటీస్ లో ఉండిపోతున్నాం కదా, అవును, సిటీస్ లో ఉండి సంక్రాంతి మాత్రమే మనం ఊరు వెళ్ళినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. అవునవును, ఆ అవును. పండగ చాలా కదా. మిస్ అవుతాం కాబట్టి. Exactly. ఎందుకంటే అవును, మనకి ఇయర్ మొత్తంలో దొరికేది ఒక సంక్రాంతి. అవును, ఊర్లో ఉండేవాళ్ళు అన్ని పండుగలు చేసుకుంటారు. అవును, మనకి చాలా స్పెషల్ ఎమోషనల్ తో మనం అవును. బాండ్ అప్ అయి ఉంటుంది. అవునవును. సో చిన్నప్పుడు మేము కూడా అలాగే హేమన్నట్టు ఉమ్, కొంతమంది పిడకలు, ఉమ్, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, అవునవును, అవును. చీపిరి పుల్లలో ఏం దొరుకుతుంది, మనకి ఏం దొరికితే మనకి ఏం వెయిట్ దొరుకుతుంది? తగ్గట్టుగా తెచ్చుకొని వేసేవాళ్ళం. ప్లాస్టిక్ కూడా తీసుకొచ్చేస్తుంటే అవును. మా నాన్న ప్లాస్టిక్ వేయకూడదు వేయకూడదు. అవును. అంటే ఏంటంటే భోగి పండుగ అంటే అందరూ అనుకుంటారంటే చలి కాసుకునే ఒక వెచ్చదనం కోసం అనుకుంటారు. యాక్చువల్గా అది కాదు. ఉమ్, మనకు తెలిసిందంటే ఉమ్, మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏమి ఉన్నాయో అవును, అవును, అవి ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఒక పద్ధతిగా అవును చేసుకొని చేసుకొని డ్యూ టు రెస్పెక్ట్ ఉమ్, ఆ భోగి మంటల్లో వేసుకుంటాం మనం చెక్క అవును, ఇలాంటివి. అవును, అవును, వాటి నుంచి వచ్చే స్మెల్ కూడా ఉమ్, విష పదార్థాలు కాకుండా ఒక మంచి వాయువు వచ్చేట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. అవునవును, సో మనం బిందెలు పెట్టుకుని ఆ వేణీలు కాచుకుని అంతా కూడా ఏంటంటే న్యాచురల్ గా, అవునవును, ఎక్కడ కూడా మన హిందూ ధర్మంలో మన పండుగల్లో ఉమ్, న్యాచురాలిటీ ఉంటది ఎక్కడ అవును, కూడా. అవును, అవును. కదా, వెదర్ని కూడా బ్యాలెన్స్ చేసేలాగా ఉంటది. బ్యాలెన్స్ అవును. చేయడానికి మనం చేసుకుంటాం. నిజంగా భోగి పండుగ అనేది ఉమ్, చాలా ఎమోషనల్ గా బాండింగ్. అవునవును, obviously. ఇంకోటి ఆవు పిడకల నుంచి వచ్చే మామూలుగా బూడిద లైక్ ఇలా అంటారు కదా, అవునవును, అది దాన్ని కూడా తెచ్చుకొని బొట్టు పెట్టుకునేవాళ్ళం బొట్టు మనం ఆ రోజు పెట్టుకుంటాం. అవును, తలస్నానం అవును, అంటే అవును. ఆవు పిడకల నుంచి వచ్చే పొగ అయితే ఏదైతే ఉంటదో పొల్యూషన్ అంటే దోమలు అవన్నీ వాటిని కూడా క్రిమికీటకాలు పోగొడుతుంది అని. వైరస్ కూడా. కానీ మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మనకి భోగి పండుగ రోజు సెంటర్ లోని మొత్తం అన్ని ఎండిపోయిన పొల్లు అవన్నీ వేస్తాం కదా, సెంటర్ లో పెద్ద దొంగను వేసేవాళ్ళు అనమాట. అవును. పెద్ద కన్నేసి దాన్ని దేవుడు ఏదో దేవుడు అని చెప్పేవాళ్ళు. నాకు ఐడియా లేదు. మేబీ Some ఒక దేవుడితో పూజించే వాళ్ళు అనమాట. అంటే దేవుడి నాకు మా పెద్దగా ఊర్లో ఐడియా చెప్పాడు లేదు. గుర్తు, బట్ అది గుర్తులేదు. సమ్ ఏదో ఉండేది.
ఓకే ఎనీవేస్ ఏదైనా కానీ భోగి పండుగ అనేది మనకందరికి భోగి పండుగ కాదు సంక్రాంతి అనేది మనకు ఒక ఎమోషనల్ అనమాట. ఎమోషన్ yes. ఎక్కడెక్కడున్న మన అన్నయ్యలు అక్కలు మన చిన్నప్పుడు అయితే మన అన్నయ్యలు అక్కలు బాబాయిలు పిల్లలు అందరూ వచ్చేసేవాళ్ళు, అవును అందరితో కలిసి చేసుకునే వాళ్ళం. ఒక్కొక్కరు ఒక్క ఇల్లు అయినా కానీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకే రోజు ఆ రోజు పండుగ Yes. చేస్తాం. ఇప్పుడైతే మనం భోగి గురించి మనకు తెలిసిన మన ఎమోషన్స్ పంచుకున్నాము, మన మెమరీస్ అన్ని కూడా షేర్ చేసుకున్నాము. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా తెల్లారులు మాట్లాడతాం, ఎందుకంటే మన అవును, anchors అసలు కాబట్టి మనకి తెల్లార్లు చేస్తాం. నో బ్రేక్ అసలు. అవును. సో ఈ మాటలకి బ్రేక్ ఇచ్చి Hmm. ఒక మంచి గేమ్ ఆడదాం. Yay. ఓకే మ్మ్. రెడీనా? మాటకి బ్రేక్ ఇచ్చి ఒక ఆట ఆడదాం. ఎస్ Yes. మాటకి బ్రేక్ ఇచ్చి ఆట ఆడదాం. ఓకే Okay. రెడీనా? మ్మ్. రెడీ చూద్దాం ఎవరిలో ఎంత సత్తా ఉందో. ఓకే పీక్స్ Yeah. పీక్స్ కి వెళ్దాం. మాకున్నదే సత్తా చూస్తావా యా చూద్దాం. చలో. సో ఇప్పుడైతే ఫస్ట్ గేమ్ ఆడడానికి మన ముందు రెడీగా ఉన్నాడు మిస్టర్ బాలు. రెడీ బాలు? ఎస్ ఓకే ఇప్పుడు గేమ్ ఏంటంటే ఓకే నువ్వు నాకు చెప్పలేదు రమ్మన్నావు ఉల్లాసం సర్ప్రైజ్ లాంటివి చెప్పేస్తామా? ఓకే డన్ ఓకే సో ఆబ్వియస్లీ నీ ముందు కొన్ని షీట్స్ పెట్టించాను. ఓకే సో ఇవి ఓపెన్ చేయి, ఇందులో కొన్ని టాస్క్లు ఉన్నాయి, నీకు వచ్చింది నువ్వు చేయాలి. ఇప్పుడు అందులో చాలా చీటీలు ఉన్నాయి, అందులో నుంచి ఒకటి ఒకటి తీసుకోవాలి. పిక్ చేసుకోవాలి నువ్వు. ఓకే అందులో ఏమొస్తే ఏముందో అది నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఓకే మనకి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఓకే వెనతో పెట్టిన విద్యో జున్నుతో పెట్టిన విద్యో నువ్వు చేశాక మేము చెప్పాలి. ఓకే ఓకే డన్ ఓకే ఓకే టేక్. ఓకే Hmm. గడగడ గడగడ శంకర. ఎస్ నాకు ఇష్టమైన నీకు ఇష్టమైన పర్సన్ పేరు తలుచుకుని తీస్తాను. ఓకేనా? ఓకే ఓకే అలా అయితే లిస్ట్ ఎక్కువ అయిపోతుందేమో. అందులోనే ఒకరిని పిక్ చేసుకుంటా. ఓకే కలిపింది చాలు 26 వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా బాసు కలపడం నాకు ఇచ్చిన ఓపెన్ చేస్తా. నువ్వు అబద్ధం చెప్తే నేనేం నీకు చూపిస్తాను నేను కెమెరాలో క్లియర్ గా. డన్ అయితే ఓకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. మైక్ వావ్ బాలు మాకు అందరికీ తెలుసు నువ్వు చాలా పెద్ద పులిహోర గాడివని. అందులో నువ్వు చెప్పేవని డైలాగ్సే. ఎస్ సో నీ కోసం అయితే ఒక సూపర్ టాస్క్ వచ్చింది. ఓకే నా స్టైల్ కి తగ్గట్టే వచ్చింది కదా. ఎస్ ఆబ్వియస్ లెజెండ్ సినిమా నుంచి బాలయ్య బాబు డైలాగ్. బా బాలయ్య బాబు డైలాగ్ విత్ బాలు. వావ్ సో బాలుకి వచ్చిన టాస్క్ తెలుసు కదా, లెజెండ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలి, బాలయ్య బాబు డైలాగ్. Sure. బాలయ్య బాబు డైలాగ్ చెప్పడానికి ఆ బాలయ్య బాబు డైలాగ్ చెప్పడానికి మన బాలయ్య రెడీగా ఉన్నాడు. సో బాలు రెడీనా? రెడీ. ఓకే కమాన్ చెప్పే. నిన్ను కనాలంటే అమ్మ కావాలి, నిన్ను కొనాలంటే భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, నీతో తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. చివరికి దేవుడైన అమ్మ కడుపునే పుట్టాలి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు, సూపర్. ఆ డైలాగ్ బాలయ్య బాబు ఎన్ని టేక్స్ తీసుకున్నాడు తెలియదు కానీ బాలయ్య బాబు ఇస్ లెజెండ్. అవును. కానీ బాగా చెప్పావు. ఎస్ థ్యాంక్ యూ. కానీ నిజం కష్టపడ్డా బాలు. అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ తో పాటు నీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ థ్యాంక్ డైలాగ్. యూ సో మచ్. బట్ చాలా మీనింగ్ఫుల్ డైలాగ్. దట్టు బాలయ్య బాబు గారితో రాగానే ముందు అమ్మ గురించి తల్లి గురించి చెప్పాం. మెయిన్ ఏంటంటే ఆ వైబ్ వస్తుంది బాలయ్య బాబు అనగానే. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. thank థ్యాంక్ you. యూ థ్యాంక్ యూ. ఆబ్వియస్లీ నెక్స్ట్ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. అస్సలు మౌనంగా ఉండని మన మోనిక. సో పిలిచేద్దాం. ఓయ్ ఫ్రెండ్ మోనిక వెల్కమ్ రా. వచ్చేస్తున్నా ఫ్రెండ్. ఓకే సో మోనిక ఒక చీటీ తీసుకోవాలి, అందులో ఏమన్నా సరే ఖచ్చితంగా చేసి తీరాలి. రెండు తీసుకుంటే రెండు తీసుకో, నీ ఇష్టం. తర్వాత చేద్దాం ఎక్స్ట్రా టాస్క్. ఇప్పుడైతే ఒకటి చేసుకో. అది చేయమని ఇంకో చేతబడి చేయమన్నా తన పార్ట్ టైం జాబ్ చేసేస్తుంది తెలియకుండా, అనుకోకుండా వచ్చేసరికి బయట. చీటీ నాకు ఇచ్చేయి, నేను ఓపెన్ చేస్తా. నేను చేస్తా. నేనే చేస్తా. చూడు ఏముందో. సో మోనిక వేణ స్టెప్ అయిపోతుంది. మనం అందరం పండుగ చేసుకునే టైం నిపుణుల ఇది. పర్యవేక్షణలో ఓకే రెడీ. అబ్బా బాబా కాదు వేణ స్టెప్ ఎవరు వేయలేరు. చేస్తే చెప్పు నేను ఎలా చేశాను చెప్పు. చాలా బాగా చేశారు, చాలా బాగా నా చేశారు. భూతో నా భవిష్యత్తులో మౌనిక So, ఇలాంటి స్టెప్ ఇంక జీవితంలో ఎవ్వరు చేయలేరు. అంత బాగా అంత బాగా చేశారు. థ్యాంక్ యూ అంత But మీ okay. అభిమానం. Yeah. థ్యాంక్ యూ ఖచ్చితంగా అరే ఎంకరేజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ హేమ రెడీగా ఉంది. ఎస్ హేమ కోసం చాలా చీటీస్ వెయిట్ చేస్తున్నాయి. అదే కదా. సరే. ఓకే అబ్బాయి ఇందులో ఏదో ఉంది. ఇవ్వు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంది. ఓయ్ నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? Yes, అన్ని clear సూపర్ సూపర్ కనిపిస్తాయి. సూపర్. హేమకి చాలా మంచిదే twist. వచ్చింది అనమాట. అదేంటో చెప్పు ఒకసారి. ఏమొచ్చింది? అదని అర్థమైంది కానీ ఏంటి? టంగ్ ట్విస్ట్ వచ్చింది హేమకి. అదొక్కటే కనిపించింది సార్. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు 7 times చేయాలి. ఓకే ఒకసారి చిటికలు 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 అందరు కొంతసేపు ఎంకరేజ్ చేయండి నన్ను. చిటికలు చిటికలు.
గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు Pass. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు Pass. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు Pass. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు 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 Wow. Eight times చెప్తా సూపర్ సూపర్. సో ఆబ్వియస్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిస్టర్ కృష్ణ, ప్లీజ్ వెల్కమ్. సో కృష్ణ, ఆల్ ది తెలుసు. బెస్ట్. ఈ సినిమా తర్వాత సారీ ఈ సీన్ తర్వాత శంకర్ గారు నీతో సినిమా తీసేస్తారు కదా. అబ్బా కమా ఇది Okay. బూస్టింగ్ అంటే ఎంకరేజ్ చేయండి. అనుకున్నా. మన Oscar actor గుర్తులేదు భయ్యా. బాగా చేయగలవు. ఆ డైలాగ్ చెప్పాలని రూల్ ఏం లేదు. ఆ హేమంత్ characters హేమంత్ imitate చేయి చాలు. చూసుకుంటే ఏదైనా డైలాగ్ చెప్పేసి. సరే అండి, సేమ్ ఏమని చూసుకుంటే ఆయనకి డైలాగ్స్ ఆయనకి ఏం పని చేయదు. కాదు ఒక పని చేద్దాం నన్ను అంటే చూస్తూ రెమో క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ చూస్తే అవ్వు రమ ఒక్కటే ఉండిపోతుంది. ఆ. నిన్ను చూస్తే అపరిచితుడు వస్తాడు నిజంగా. నన్ను- ఓకే, నన్ను చూస్తే అపరిచితుడు, తనని చూస్తే రెమో, తినని రాము. చూస్తే రాము. అయిపోయింది, సరిపోయింది. మీకు రిఫరెన్సెస్ ఉన్నాయి తెలుసా? కమా రెడీ. యా, ఎంకరేజ్ చేద్దాం ఫస్ట్ మన కృష్ణ. Come on. Come on, come on. ఒకసారి rehearsal చేసుకుంటాను. ఓకే. చలో. ఇది గేమ్ చేంజర్ కాలం. Hmm. అపరిచితుడు అంటే నేను నాకు అసలు గుర్తుకోలేదు. అబ్బా, నువ్వే పెద్ద మనసు చేసుకుని ఏదో వచ్చిన మంచి రిఫరెన్స్ ఇచ్చావంటే దాన్ని మిక్స్అప్ చేసి మ్యాషప్ చేస్తా. ఛాన్స్ వస్తే మా దగ్గర ఒక రేంజ్ యాక్ట్ చేస్తావు. సరేలే, ఇప్పుడు నీకు ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను. ఏంటంటే Yes. నువ్వు కొన్నిసార్లు కొన్ని పనులు చేసావు అనమాట. ఆ. మాకు పెట్టకుండా బిర్యానీలు తినేయటం, తీసుకొచ్చినవి ఇలాంటివి చేసావు. సో ఒకసారి ఏమీ లేదు, నువ్వు బిర్యానీ తినేసావు కానీ తిన్నట్టు యాక్ట్ చేస్తున్నావు. కానీ నీలో ఉన్న రాము నిజాయితీగా తిన్నానని చెప్పేస్తున్నాడు, అపరిచితుడు తినలేదని చెప్తున్నాడు. మన రేమో క్యారెక్టర్ ఏమో కొంచెం మేనేజ్ చేస్తున్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని చెప్పేసే. నువ్వు పాత కక్ష లోపల పెట్టుకుని ఈ రోజు బుక్ చేద్దాం ఫిక్స్ అయ్యో. ట్రై చేద్దాం. Yeah. అయ్యా అయ్యా నేను ఆ బిర్యానీ పొట్లాలు రే నీ అబ్బా ఆ బిర్యానీ పొట్లం తిన్నది నాకు అసలు ఏం తెలియదు అయ్యా. సిద్ధు అని చెప్పి ఒక దుర్మార్గున్నాడు భయ్యా. ఆ సిద్ధుగానే కాదు ఆ బాలుగాండి కూడా భయ్యా భయ్య భయ్య నిజంగా నాకు తెలియదు అయ్యా. ఆ బిర్యానీ పొట్టను ఎందుంటని చెప్పండి. రెమో, రెమో. ఆ బిర్యానీ పొట్లంలో లెగ్ పీస్ లాక్కుని కొరుక్కుని తిన్నది నేనే. హే ఏంటి బ్రో, అరే ఎప్పుడు బాగా సిద్ధేనా అందమైన హేమ పిచ్చికిచ్చి మౌనిక కూడా మనతో ఉన్నారు కదా. వాళ్ళని వదిలేసి బాగా సిద్ధ అంటే అయ్యా భయ్యా నిజంగా భయ్యా దాంట్లో వచ్చి 3 లెగ్ పీసులు భయ్యా. రే 3 లెగ్ పీసులు నేనే తిన్నాను రా. 3 క్యారెక్టర్లు 3 లగ్ పీస్ ఇచ్చారు. ఆయన మధ్యలో నన్ను ఎందుకు లాక్కొచ్చా? సరే మనల్ని లాగితే లాగాడు, తెలియకుండా హేమాకి మౌనికకి క్రీమ్ బటర్ పూసేస్తున్నాడు. మనందరం యాంకర్ లో ఏం చేసినా నువ్వు యాంకర్ కాదు భయ్యా, అందరికీ సరి పెద్ద సమానం. ట్యాంకర్ వి నువ్వు. కావాల్సినంత ఇస్తున్నావు ఎవరి కాళ్ళకి. కాకపోతే ట్యాంక్ లో మొత్తం ఫ్లట్టింగ్ ఉంటది అనమాట. నువ్వు ఎప్పుడైతే బాలబాబు డైలాగ్ చెప్పి అప్పటి నుంచి అమ్మాయి మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఇంతింతై బతుడింతై. బట్ ఎనీవేస్ ఆన్ స్పాట్ అసలు Yeah. ఎలా ఇచ్చామో టక్ మంచి Super చేస్తాడు మనకి. Krishna. దీని క్రెడిట్ నీదే. Thank you. ఆశీస్సులు 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 మై బేట ఆశీస్సులు. ఫస్ట్ అయితే అందరం బాగా చేస్తారు. అవును. అందరం అన్నాను అనవసరంగా కాదు, మీరు అందరూ బాగా చేస్తారు, నువ్వు కూడా బాగా చాలా బాగా చేస్తారు. ఓవర్ యాక్టింగ్ బాగా చేస్తావు. సరే, నాతో ఇప్పుడు చేయించిందే అసలు నువ్వు. చేసిన వాళ్ళు ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నా? మౌనిక మౌనిక ఓటింగ్ talent చాలా ఎవరు? బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ రెండు యూ. తీగలు తెంపేసింది. అవును మౌనిక. అవును, నిజంగా నెక్స్ట్ మౌనిక స్టెప్ మౌనికకి ఫ్లోర్ మూమెంట్ రావాలి. తుడిచేస్తుంది మొత్తం అంతా. మొత్తం నేను ఉతికేస్తాను అప్పుడు. కానీ బాగా చేసింది, సీరియస్లీ బాగా చేసింది. చాలా ఓ. బాగా చేసింది. మామూలుగా బాగా చేయలేదు. కానీ నాకు ఎందుకో ఏంటంటే చిరంజీవి గారి పూనేరు అనిపించింది మౌనిక ఇది- చేసి. ఎందుకు భయ్యా. ఆపేసేయండి? ఇది చూసిన తర్వాత చాలా మంది గుండె పట్టుకొని కాసేపు రిలాక్స్ అయి ఉంటారు. ఆల్రెడీ It's okay, కాల్స్ మౌనిక. వస్తున్నాయి మన పీసీఆర్ కి. హెల్త్ చెకప్ చేసింది ఒక్కసారిగా వచ్చి. గుండె It's okay. నొప్పులు రాలేదు ఎవరికి? లేదు ఎవరికి Heart వస్తాయి attack. వస్తాయి, ఇంకా వచ్చేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ అయితే ఇంకా మన కోసం చీటీస్ వెయిట్ చేస్తున్నాయి మీ అందరి కోసం. సో సో Start అంత చేద్దాం బాగా ఇప్పుడు కూడా. పర్ఫామ్ చేసింది కాబట్టి ఫస్ట్ మౌనిక చేతి చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? Yes, ఓకే, ready. చీటీ తీసుకో. అందరు ఎంకరేజ్ చేయండి నన్ను. Encourage, 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 encourage. encourage. సరే ఇది చీటీ. డిస్కరేజ్ లా ఉంది, ఎంకరేజ్ లా లేదు. చలో రెడీ. ఓకే చీటీ తీసుకో. నువ్వు సేమ్ భలే ఉన్నావు తెలుసా. ఎలా నా మనసులో ఒకటి అనుకుంటున్నా, సేమ్ అలానే ఉన్నా. ఎలా పండుకోతి నేను అస్సలు అనుకోలే అలా ఆమె అన్నది. చింపాంజీ ఎప్పుడు పండుకోతి గుండుకోత అందో అలాగే అందో తప్పు. చింపాంజీ రమ్మనిచ్చినట్టు. వాళ్ళ ఫ్రెండ్స్ నే గుర్తు తెచ్చుకుంది. చాలు అబ్బా చీటింగ్ చేసింది చాలు. నువ్వు పెద్ద రోబోవి, నువ్వు స్కాన్ చేస్తావు. నువ్వు ఎందుకు అలా స్కోప్ వేసి మరీ చూస్తున్నా? ఎండలో చుట్టూ ఏదో ఉంది. కమాన్. ఏంటి డైలాగ్ ఏంటి? ఏంటి? ఓ తల తలదించే వంశంలో పుట్టలేదురా, తొడకొట్టే వంశంలో పుట్ట. ఏయ్ మ్మ్. కాసుకోరా. అది బయటకు వస్తుంది మౌనిక, బయటకు వస్తుంది. మౌనిక బయటకు వస్తుంది. ఒరిజినాలిటీ. పళ్ళు 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 కొరకరా, తల దించుకునే వంశంలో పుట్టలే, తోడగొట్టే వంశంలో పుట్టాను. సూపర్. ఏ హెయిర్ స్టైల్స్ బాగుంది. కొంచెం పళ్ళు కొరికి
రిహార్సల్స్ బాగుంది, టేక్ లోకి వెళ్దాం. నువ్వు కింగ్ కాంగ్ సినిమా చూసినప్పుడు అది ఇవి తింటుంటది అవును, అన్న King కూర్చొని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది సేమ్. ఒకసారి మళ్ళీ నేను బాగా చేశానని మీ అందరికి కుళ్ళు సరే ఎనీవేస్ జోక్స్ అపార్ట్ చాలా బాగా చాలా చేశారు. బాగుంది. Yes. థ్యాంక్ యూ టేక్ యువర్ సీట్. ఓకే సూపర్. మనం అయితే ఫస్ట్ మౌనికాని పంపించేసాము, బాగానే బాగా చేసింది, చాలా బాగా చేసింది. Second round. బాగా పంపించేసి బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఇంకా చింపేసావు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఎన్టీఆర్ గారి డైలాగ్ అలా నీ ఓటు ఎవరికి? హేమకి. హేమ. హేమ. నీ ఓటు హేమ. ఆబ్వియస్ నా ఓటు మేజర్ నీకే పడింది కదా. ఇంకా నాకు ఓటేసే అవకాశం ఇవ్వరా? అప్పుడు నువ్వు ఎవరికి ఓటేసినా సరే నీకే వస్తుంది, ఎందుకంటే 2 ఓట్స్ సర్లే 18+ దాటితేనే కదా ఓటేసే అవకాశం వస్తుంది. అబ్బా. సో లాస్ట్ టైం ఎరగతీస్తుంది Yes. సిస్టర్. ఇప్పుడు అబ్బా మీరు ఎవరు ఎంకరేజ్ చేయకపోతే నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. నీ టాలెంట్ ముందు ఎంకరేజ్మెంట్ కూడా చాలా తక్కువ కదా. ఆల్రెడీ బాలు మొత్తం ఉన్నదంతా అమ్మేసుకున్నాడు ఎక్స్పీరియన్స్. అందుకే రోడ్ చిడి తీసుకో. అందుకే కృష్ణానగర్లో పడ్డాడు. ఎందుకది? ఓకే సూపర్. చూద్దాం ఒకసారి. మామూలుగా లేదు, అదిరిపోయే టాస్క్ వచ్చింది. ఎలా అంటే కాదు హేమ, నువ్వు ఇప్పుడు ఏదో అడిగావు, నాకు ఇచ్చే ముందు బౌల్ అడిగావు కదా. నీ కోరిక ఇప్పుడే తెచ్చాలనుకుంటున్నాను నేను నిజంగా. ఏంటి ఇప్పుడు అడుక్కునే సీన్లు ఏమైనా పెడతారా ఏంటి? నాకు ట్రైన్ లో అడుక్కునే క్యారెక్టర్ చేయాలి. ఓకే హేమ, మా నలుగురు దగ్గర కూడా నువ్వు అడుక్కోవాలి. ఇప్పుడు ట్రైన్ లో అడుక్కున్న స్టైల్లో అడుక్కోవాలన్నమాట. ఆడుతూ పాడుతూ అడుక్కు తింటే అలుపు సొలుపే ఉన్నది. Wow. కడుపు నిండా తింటే మనకి కష్టమే ఉన్నదా? సర్లే ఇంతమంది వచ్చారు కదా బాబు, చాలా రిచ్ గా ఉన్నావు. కప్పు నిండా కొంచెం బిర్యానీ పెట్టచ్చు కదా. కప్పుతో పాటు నిన్ను కూడా ట్రైన్ నుంచి బయట కానీ తెచ్చిస్తా. నీ బొచ్చులో వేసాక నేను పూరైపోతాను. అంటే ఇంత పెద్ద బొత్తుందా ఆ? బాబు? ఆ. కొంచెం ధర్మం దేవా. దేవుడు కాళ్ళు చేతులు బాగానే ఇచ్చాడు. కడుపుకి అన్నం తిని 4 రోజులు అయ్యిందయ్యా. వెళ్ళి పక్కెళ్ళమ్మా, పక్కెళ్ళి. పక్కకి వెళ్ళాలంటే నువ్వు పక్కకు జరగాలి. జరుగు. ముస్టేసేది ఏం లేదు కానీ ఊపుకుంటూ వచ్చేస్తారు. ఓకే కొందరు బొమ్మలకి ఎంత అందంగా ఉన్నావు. చిచ్చి. ఏడవ నుంచి వచ్చినావమ్మా? దొరికిన సంతరం బాబు. చిచ్చియా ఏమమ్మా ఇప్పుడే కదా పొగిడినాయి కొందరు బొమ్మలా ఉన్నావని. కాదు, వయసులో ఉన్నావు, ఇలా అడుక్కు తినే బదులు నేను పని చేసుకొని బతకచ్చు కదా. వయసులో ఉన్నాను కాబట్టి ఇంకో నీ పక్కన ఉన్నాడు కదా, అలాంటి ఎదవా నన్ను ఇలా అడుక్కు తినేలాగా చేశాడు. లేకపోతే బానే ఉండేదని. నాకేం తక్కువ, చూడండి అంత బానే ఉన్నది. ఎంత పెద్ద నగలు తెగేసుకున్నావు. ఓ రూపాయి దానం చేయొచ్చు కదా. ఏంటి నా మొగుడు సంపాదించిన ఆస్తి నేను ఎవరికి ఇవ్వను. వెళ్ళవమ్మా. మొగుడు సంపాదించిన ఆస్తి ఖర్చు పెడుతుందంట. నేనైనా కప్పు నిండా కష్టపడి అడుక్కు తింటున్నాను. పక్క జరగమ్మా. నువ్వేనా నా సవితివా? నాతో గొడవ పడుతున్నావే లే అడుక్కు తినేదా? గొడవ పడ్డానికైనా నా అంత రేంజ్ ఉండాలే. అమ్మో అమ్మో. ఓకే నెక్స్ట్ కృష్ణ అడుక్కోవాలి. బాబయ్య చూడ్డానికి కొంచెం పెద్దోళ్ళ ఉన్నావు, కొంచెం ధర్మం చేసుకోవచ్చు కదా. అలా వద్దున్నే మాకేం దిక్కుముక్కలుగా ఎడుతున్నావు. చూస్తా బానే ఉన్నావుగా. ఏ చదువుకున్నావు నువ్వు? ఏ చదువుకున్నావు? నేను మనసుని చదివా. మనసుని చదివితే సరిపోదు, టైం చూడటం రావాలి. పొద్దెక్కిన తర్వాత ఇది పొద్దున అనుకుంటున్నావా? మధ్యాహ్నం 12:30 అయింది. ఊపుకుంటే ట్రైన్లు ఎక్కేస్తారు. ఎవడెక్కించండి నిన్న ట్రైన్? ఎవడో ఒకటి ఇచ్చేదండి నా టికెట్ కొనుక్కునే అసలు నువ్వు ఎలా ఎక్కువ చెప్పు ముందు నువ్వు. నాకు ట్రైన్లు టికెట్లతో పని అవసరం లేదు. ఓ బొచ్చు ఉంటే చాలు ఎక్కడమే. ధర్మం చేస్తావా దేవా? అది చెప్పు. పక్కేళ్ళు ఇలాంటి వాళ్ళందరికి టికెట్ ఇట్లి ట్రైన్లు ఎక్కేయండి. ఇంకా మా బిజినెస్ ఏం నడుతుంది? సూపర్ సూపర్ సూపర్. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఎన్ని చేసినా కప్పు మాత్రం నిండింది లేదు. వచ్చేస్తారు ఊపుకుంటా. కానీ హేమ ఒక్కసారిగా నాకు నిజంగా నువ్వు అడుక్కుంటావేమో అని డౌట్ వచ్చింది తెలుసా. అంత ప్రొఫెషనల్ గా ఎలా అడుక్కోగలిగావు నాకు అర్థం కాలేదు. అంటే చూసి ఇచ్చే జీతాలు సరిపోవట్లేదని పార్ట్ టైం గా రోజు సాయంత్రం అడుక్కుంటున్నాను అనమాట. మాస్క్ పెట్టుకుని ఎవరైనా నన్ను గుర్తుపడితే మాత్రం ఓ 100 రూపాయలు దానం చేయండి. మాస్క్ తీయమని మాత్రం అడగొద్దు. ఓకే హేమానికి ఎందుకో ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్న ఫీలింగ్. నాకు కూడా సేమ్ భయ్య అదే. చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. ఒక్కటి కాదు, 2 కాదు. గుంటూరు విజయవాడ రైల్వే ట్రాక్. ఎస్ నాకు కూడా అదే అనిపించింది. ఇన్వాల్వ్మెంట్ అయింది. కాదు ఇదే సిచ్యువేషన్ ఏదో రోజు నీకు రాకుండా పోతుందా? అప్పుడు నేను నిన్ను ట్రోల్ చేయకుండా వదులుతాను అనుకుంటున్నావా? జీతాలు ఇచ్చేవాళ్ళకి జోక్ అప్పుడు టైం ఆగేగా. చాలా. బట్ ఎనీవే సూపర్ సూపర్ బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. సీరియస్లీ టేక్ యువర్ సీట్. ఓకే సూపర్.
హేమ అయితే వండర్ఫుల్ ఇలాగ పర్ఫార్మెన్స్ తీసేసి మామూలుగా అసలు లేదు. ఎంత అదే performance? రియాలిటీ కదా, అది పర్ఫార్మెన్స్ కాదు. ఆ. రియల్ గా జీవించేసింది. కానీ ఏంటో ఈ టాస్కులు పుణ్యమా అని పార్ట్ టైం జాబ్స్ అన్ని బయటకు వచ్చేస్తానండి. ఇదేం ఇందాక చేతబడి ప్రోగ్రామ్ అవును. ఇప్పుడేమో కానీ అది. ఎంత కష్టపడి పర్ఫార్మ్ చేస్తే ఏముంది, బయట అయితే ఇంకో 4 రూపాయలన్నా వచ్చిండేవేమో. నెక్లెస్ తీసేస్తాననింది. ఓకే హేమ వస్తుంది, టైం వస్తుంది. మనోడు కూడా హార్ట్ కరుగుద్ది, ఇంకా ఉన్నాయి కదా. ఓకే నెక్స్ట్ నీకు పిలిచేద్దాం. ఒక రోజు వస్తుంది. నెక్స్ట్ పిలుద్దాం. సో ఇంకా ఓటింగ్ ఎవరిని పిలుద్దాం? బాలు అండ్ కృష్ణ ఉన్నారు. కృష్ణ కృష్ణ కృష్ణనే. కృష్ణ ఆల్రెడీ ఏంటో మన టాలెంట్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. అవును, సో ఇప్పుడు నీ నుంచి ఎలాంటి టాలెంట్ బయటకు వస్తుంది చూద్దాము. ఓకే ఆల్రెడీ ఇందాక బయట తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఇంకోటి ఉంది కదా. సో ఇప్పుడు ఏం వస్తుందో, ఏం రాబోతుందో. చేతులు గజగజ వణుకుతున్నాయి భయ్యా. నేను వెయిటింగ్. మంచిది రావాలి భయ్య, ఏదైనా కానీ కొత్తగా ఉండాలి. ఈ రోజు మంచిదంటే ఆడియన్స్ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ రావాలి. వావ్ వావ్, చాలా ఇది కూడా కృష్ణ టాలెంట్ ప్రూవ్ చేసుకునేది. ఓకే మరి ఏమొస్తుందో తెలీదు. మార్కెట్ లో వెజిటబుల్స్ అమ్మాలి. కూరగాయలే బేర్ వాడతాం ఇప్పుడు బేర్ వాడతాం మేము. బెండకాయలు ఎంత బాబు? అన్నకి కూరగాయల కంటే పళ్ళు ఇచ్చుంటే బాగుండేది. బాబు బెండకాయలు ఎంత? మార్కెట్ లో అన్ని ఉంటాయి కూరగాయలతో పాటు. కూరగాయలతో పాటు పళ్ళు. ఓకే సంక్రాంతి స్పెషల్ కూరగాయలు ములక్కలు, ఆలుగడ్డ, బంగాళదుంప, వంకాయ. బాబు బాబు ఆలుగడ్డ బంగాళదుంప ఒకటేనేమో మీ షాప్ లో అంటే ఆలుగడ్డ ఆంధ్ర, బంగాళదుంప తెలంగాణ. నేను ఈడ ఉంటా, ఆడ ఉంటా. మొత్తం ఇప్పుడు రెండు. నువ్వు ఎక్కడ నువ్వు ఉన్నావు? ఆడబడితే ఆడుంటావు భయ్య, అది అందరికి అర్థమైంది. అందరు కబుర్లు చెప్తున్నారు కూరగాయలు కూడా ఉంది సరే సార్. కిలో బెండకాయలు ఎంత చెప్పు. కిలో బెండకాయలు ఎంత? 96 రూపాయలే. ఒక్క నిమిషం బా, ఏమన్నారు మిమ్మల్ని చూస్తే డిస్కౌంట్ ఇస్తాను, 76 రూపాయలకి ఇస్తానమ్మా. ఈ కూరగాయల పేరు చెప్పి బిస్కెట్లు వేస్తున్నాడు. పక్క బండి దగ్గర 50 రూపాయలకే ఎత్తున్నారు. మరి ఇలా అక్కడే కొనుక్కో, ఎక్కడికి వచ్చావు? మరి నువ్వెందుకు కూరగాయలు అని అడుగుతున్నావు? నేను కూరగాయలు అమ్ముతున్నాను అంతే, అది నా అంటే బిజినెస్. బెండకాయలు కూరగాయలు కాదా? అది నా బిజినెస్. ఆయన నువ్వు దగ్గర మొత్తం పుచ్చిపోయి నువ్వు సరే. తీసుకోమాక. కేజీకి బీరకాయలు ఎన్ని వస్తాయి చెప్పు. కేజీ బీరకాయలు 3 వస్తాయి. కేజీకి బీరకాయలు కేజీయే వస్తాయి, 3 ఎందుకు వస్తాయి? ఎన్నైనా రావచ్చు. మొత్తం పటాసు పంచులు వేస్తున్నాడు. కూరగాయలు కావాలంటే నా దగ్గర కొనుక్కో, పటాసులు పంచలేదు అక్కడికి వెళ్ళి అమ్మాయి. అమ్మాయి కాదు అబ్బాయి. అమ్మాయి అంటే అలా కనిపించాడు. ఏం బా మీ షాప్ లో కూరగాయల షాప్ వస్తే మొత్తం బాబు నీ దగ్గర టమాటాలు ఉన్నాయా? టమాటాలు ఉన్నాయి. నాకు 2 టమాటాలు కావాలి, 2 కిలోలు. 2 కిలోలు. కిలో అయితే 90 రూపాయలు, 2 కిలో అయితే 120 రూపాయలు. అదేంటి పక్క సందులో 50 రూపాయలకి కిలో ఇస్తున్నారుగా? అవి టమాటాలు కాదు, మరి ఉల్లిపాయల టొమాటోస్ అవి. అదంతా కాదు. అవి టమాటాలు కాదు. నీ దగ్గర మంచి ఫ్రెష్ టమాటాలు ఉన్నాయా, కూలిపోయిన టమాటాలు ఫ్రెష్ ఉన్నాయా? ఏది చూపి చూపి. ఇవ్వండి. భయ్య వంకాయలు ఉన్నాయా? వంకాయలు ఉన్నాయి. ఫ్రెష్ ఏనా? ఫ్రెష్ ప్రతిదీ నాకు ఫ్రెష్. ఫ్రెష్ అంటే నేనంటే ఫ్రెష్. నీ ఫేస్ చూస్తుంటే నువ్వే ఫ్రెష్ లా లేవు. రాత్రి అంతా పని చేసుకుని వచ్చిన వాళ్ళ నాకు ఉన్నావు. ఎందుకో ఈ ఫేస్ చూస్తుంటే అన్ని షాపుల్లో వదిలేసిందని తీసుకొచ్చి అమ్ముతున్నట్టున్నాడు. ఇదిగో 20 రూపాయలకి కేజీ బెండకాయలు ఇస్తావేవ్వా? ఇస్తాను. ఆ. ఎవడన్నట్టు అన్ని షాపుల్లో ఆ పిల్లకి- తీసుకొచ్చిస్తాను నీకు. ఆ పిల్లకి 20కి ఇస్తే నాకు 15 రూపాయలకే ఇవ్వాలి. ఎలా తగులుకున్నారంటారా మీరు? నిజం కొనుక్కుంటూ వచ్చిన నేను అందంగా ఉన్నాను కదా, నాకు కొంచెం తగ్గించి ఇవ్వచ్చు కదా. నీకైతే మొత్తానికి ఎక్కువగా ఏమంటుంది, అందంగా ఉంటే తగ్గించమంటుంది. నీకు అర్థం అవ్వట్లేదు. అమ్మాయి నీకు కిలో కొంటే కిలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ. కిలో ఎంత? ఆ కిలో కూడా ఎందుకు కొనాలి? అది కూడా ఫ్రీగా ఇచ్చేయచ్చుగా, అందంగా ఉన్నాను కదా. ఇంటి దగ్గర ఉన్నారండి. అంటే మా ఇంట్లో ఏం చెప్పారంటే డబ్బుల్ని పొదుపు చెయ్యాలి అని చెప్పింది మా అమ్మ. ఆ. పొదుపు చేయాలి కదా. పొదుపు చేయాలి కానీ ఇట్లా అడుక్కోకూడదు. ఎవరు అడుక్కున్నావు? 20 రూపాయలకి ఇమ్మని అడిగాం. కెట్టరు, మాకు కెట్టడం. సరే వీళ్ళకి ఏమి ఇస్తావో చెప్పు పాప ఆడపిల్లలు. మాకు కెట్టరు. ఏమిస్తావో చెప్పు మీకు వాళ్ళకి. ఏ ఐటమ్ కావాలి చెప్పండి. మీకు ఏ ఐటమ్ కావాలి? బంగాళదుంపలు కావాలి. బంగాళదుంప మంచి ఆఫర్లు ఉన్నాయి. ఉం. కిలో 216 రూపాయలు. కిలో కొంటే పావు కిలో ఫ్రీ. ఇలా అంటే నువ్వు బండి నువ్వు సంవత్సరం పెట్టినా ఇంకా అడుక్కునే నా- తినాలి. నా అందాన్ని కాపాడుకోవడానికి నాకు బీట్రూట్లు కావాలి. ఉన్నాయా? బీట్రూట్. బీట్రూట్ కాదు, కీరాలు కావాలి. ఉన్నాయా? మీరు ఒక బీట్ వేసే రూట్ లో ఉన్నారు. అబ్బా అబ్బా సూపర్ సార్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు కూరగాయల కంటే ముందు బీట్ వేస్తూ రోడ్డు మీద ఉండేవాడు. అందుకని కాదు చెప్తున్నాను. ఇలా బీటేసి కూరగాయలు బండి పెట్టుకునే స్టేజ్ కి వచ్చేసాడు. ఓకే ఇది వాస్తవం. అవును అవును సూపర్ 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 ఎందుకంటే సూపర్ బాగా వచ్చింది. సూపర్, చాలా బాగా చాలా బాగా బాగా వచ్చింది అసలు. బట్ ఏదేమైనా కానీ మధ్యలో 2 జోకులు వేస్తుంది మౌనిక అండ్ మౌనిక. ఇద్దరు కూడాను. అవును. అందంగా అందంగా తగ్గించండి ఉంటా ఇలాంటివన్నీ జోకులు బాగున్నాయి. లిమిటెడ్ గా లేవు అసలు. కొంచెం ఆవిడ అదుపులు పెట్టినంటే అందం అంటుంది. ఎంత మేనేజర్ చచ్చిపోతున్నాను నేను. అవును అప్పుడు నువ్వు మందం అని అడగాల్సింది.
ఓకే సూపర్, చాలా బాగా చేశాడు కృష్ణ. సూపర్, అందరూ కొట్టారు. అయితే కూరగాయలు ఇచ్చారు మీరు. రేపు పొద్దున్న మనము ఈ పొజిషన్స్ కి వెళ్ళిపోతే నువ్వు కూరగాయలు అమ్ముకొని కానీ ఏ మాట కామాట భయ్య ఫ్రెష్ అని చెప్పాడు చూడు, అది అక్కడ మాత్రం నాకు మా నవ్వు వచ్చింది. బాగుంది. ఫ్రెష్ అంటే ఫ్రెష్ అన్నాడు మొత్తం. ఇప్పుడు చూద్దాం నీ సంగతి కూడా తేలుద్దాం. ఇప్పుడు లాస్ట్ మిగిలింది నువ్వే. సో ఏం నెక్స్ట్ పర్లా. బాలు వచ్చేస్తున్నాడు. కమా వెల్కమ్ మిస్టర్ బాలు. బర్త్డే 3వ తారీఖు కాబట్టి నేను మంచి మూడ్ లో ఉంటాను కాబట్టి ఒకటి 3 పడేసి ఒకటి ఉంచుకోండి. సరే కమా 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 ఒకసారి బాలుని ఎంకరేజ్ చేద్దాం. అప్పుడప్పుడు నాకు సిద్ధు దగ్గర ఉన్నప్పుడు ఎందుకో సిద్ధు అలా కవర్ చేస్తారు. ఇప్పుడు సిద్ధు ఎక్స్పీరియన్స్ నేను సరే ఇస్తా. 7 సార్లు స్టార్ట్ చేయి. ఓకేనా? ఎందుకంటే సిద్ధు చేయలేదు కదా, సో సిద్ధులా నేను చేయాలనుకుంటాను. ఓకే చలో. ఓకే? ఇది చేసేది నేను కాదు, సిద్ధు అండి. Hmm. బేసిక్ గా నేను సిద్ధుతో ఎక్కువ ఉంటాను కాబట్టి సిద్ధు అప్పుడప్పుడు నీ ఎందుకు తప్పులో నువ్వు డెడికేషన్ అమ్మాయిలతో నాకు అవసరం ఎక్కువ లేదు ఉండవా? కానీ మామూలుగా పబ్లిక్ లో ఉన్నప్పుడు సిద్ధు సడన్ గా మధ్యలో ఫోన్ వస్తుంది. అమ్మాయి అంటాడనమాట. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు అమ్మాయిల దగ్గర ఉంటే చాలు, ముందు అమ్మాయికి దూరం వెళ్ళి అమ్మాయి ఇటు ఉందనుకో, ఆ, అమ్మయ్యా అంటే. అదే సిద్ధుకి బాగా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, ఒకసారి నేను దూరంగా ఫోటో తీస్తాను ఉండు అంటాడు. ఏమైనా రాగానే ముందు దూరంగా వెళ్ళి ఫోటో తీస్తాడు సిద్ధు. ఫోటో అంటాడు అన్నమాట. అప్పుడు పైకి రిలాక్స్ ఉంటుంది. కాలు పైకెత్తి కూడా చేయాలి అది. కాలు ఇట్లా పైకెత్తి కూడా అనాలి. నువ్వు ఎట్లా ఆమె కూడా అది. మమ్మీ ఇంకా ఇంకేమైనా situations ఉన్నాయా? యాక్చువల్ గా మేము ఇద్దరం ఒకసారి బండి మీద వెళ్తున్నాం. బండి మీద వెళ్తున్నప్పుడు నేను ముందు తోలుతున్నాను, నేను వెనకాల కూర్చున్నాను, సిద్ధు ముందు తోలుతున్నాడు అనమాట. సడన్ గా వచ్చింది అంటే అక్కడ వేయలేడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే బండిలో ముందుకేసి పక్కన అన్నాడు అనమాట. వాడు మొత్తం అలా వెళ్ళిపోయింది. పక్కన అప్పుడే ఒక అమ్మాయి కార్డు రాదు తీసింది. ఏంట్రా బాబు అనుకుంది. హోల్ సిటీలో ఉన్న సౌండ్ మొత్తం ఒకేసారి తెలిసింది. ఇది అంతే. చాలా మొత్తం సిద్ధు కోసం చెప్పు. ఇప్పుడు నువ్వైతే ఏం నా చేస్తావు కోసమే చెప్పు. చెప్పాడు. నువ్వైతే ఏం చేస్తావు ఆడు చెప్పు. చేసేదే నా పేరు చెప్పి చేశాడు అంతే, ఏం లేదు. అచ్చా, ఆడు ఇది చేసేదే బాగుంది నా మీద అయితే. డైవర్ట్ చేసి చేశాడు అంతే, అనమాట. simple, బట్ simple. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ. బట్ కృష్ణ, మనందరం చేసాం. Yeah. ఏమా మౌనిక, సో ఇప్పుడు యాక్చువల్ గా మనతో పాటు ఉండి మనతో పాటు అల్లరి చేసేవాడు సిద్ధు చేయకపోతే ఎలా? అవును. Yes. ఆడు కూడా సిద్ధుకి చేయాలి. అసలు ఒక అబ్బో, task కూడా ఆడికి ఇవ్వలేదు. చాలా డిఫరెంట్ గా. హే రామ్, ఇప్పుడు ఒక్క నిమిషం. అక్కడే ఉన్నారా? ట్రాఫిక్ లోని Yeah. ఎక్కువ మంది ఉన్నట్టున్నారు కదా. ఇప్పుడు రామ్ చచ్చిపోయాడు. ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ 3 సిద్ధు చేయబోతున్నాడు. Very ఆ? good, very good. సరే నీ కోసం మేమందరం 2 చేసాం కాబట్టి 3 చిట్టీలు ఉన్నాయి కాబట్టి నువ్వు 2 సెలెక్ట్ చేసుకో. ఓకే, ఇప్పుడు మనతో పాటు బాగా పర్ఫార్మెన్స్ చేయడానికి, బాగా గుద్దడానికి సిద్ధు వస్తున్నాడు. ఎస్ రెడీ. బ్రాండ్ అచ్చు దిగిపోవాలి. ఎంకరేజ్ చేయండి. ఓకే సిద్ధు, వచ్చాడయ్యో స్వామి. మా ఆర్కెస్ట్రాలో ఆ, మరో వృద్ధ కళాకారుడు చిచి. ఓకే, ఓకే. తన గానంతో గాయం చేస్తూ ఉంటాడు. ఓకే, సీల్ ఓపెన్ చేయడం కూడా రావట్లేదు భయ్యాకి. నీలాగా అందరికి రాదు కదా అంత తొందరగా. అబ్బా నేను చదువుతా. అబ్బా, నేను చదువుతా. Yes, ఏదైతే కావాలనుకున్నామో అదే వచ్చింది. అబ్బాయి సారీ కట్టుకోవాలి. సారీ కట్టుకోవాలి. కాదు. ఏమనొచ్చింది? చేసుకున్న పాపం ఏడిపోతే మనందరితో కుప్పిగంతులు వేసి ఇప్పుడు మనోడు అయ్యబోతున్నాడు కుప్పిగంతులు. ఓకే, ఇప్పుడు ఎలాగో సిద్ధుకు అప్పుడప్పుడు అలాంటి క్వాలిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఆ భగవంతుడే ఆ చీటీ తీపిచ్చాడు అనుకుందాం. ఈ రోజు సిద్ధు ఆడియన్స్ అందరినీ నువ్వు చీర కట్టి నీ అందచందాలతో. సొంపులతో. అందచందాలతో బయటికి వస్తాడు, బయటికి వస్తున్నాడు. అలా నీ కోసం నీకు తగ్గ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఒక అందమైన చీర, ఈ చీర నీకు ఇచ్చేసాను. ఓకేనా? ఆడియన్స్ ఇంప్రెస్ అయిపోవాలి. అసలు కాంబినేషన్ తగ్గ బ్లౌజ్ లాగా కలర్ కాంట్రాస్ట్ కూడా ఉంది. అత్తరు సాయి బయట, బయట, బయట. ఆ సిద్ధు సాయి బోరారా. అది వాట్ స్టెప్. సూపర్, అసలు అదిరిపోయింది. అసలు ఢీ జోడీకి పంపించొచ్చు నిన్ను. అవును, నీ జోడీగా కావాలంటే హేమ వాళ్ళని నుంచి తీసుకుని పంపించొచ్చు. అదిరిపోయి బెదిరి. అబ్బాయి కావాలి కదా హేమాని. నేను ఎలాగో అబ్బాయి అబ్బాయి ఇయ్యే ఇయ్యే అంటే నువ్వు అబ్బాయివే కదా. ఓకే, బాగున్నావు చాలా. పేరేంటి? చీర కడితే చాలు మన బాలు ఓకే. బాగున్నావంట. పేరు సిద్ధేశ్వరి.
సిద్ధి 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 కానీ సిగ్గోటే లేదు సిద్ధేశ్వరికి, మామూలుగా లేదు. చాలే ఇంకా. సూపర్, Okay. అసలు అదర కొట్టేసింది సిద్ధేశ్వరి. సూపర్, మొత్తానికి అయితే అసలు అద్దరు కొట్టావు. మొత్తానికి నన్ను ఈ రోజు పగ తీర్చుకున్నారు అత్తర సాయిబు రారా. కానీ క్లైమాక్స్ అదిరింది భయ్య. ఎస్, నాకు ఈ రోజు మొత్తం నచ్చిన టాస్క్ లో బాగా నచ్చిన టాస్క్ మనోడు కూరగాయలు అమ్మడం, అవును. ఈ అమ్మాయి ఏమో అడుక్కోవడం, ఈ అమ్మాయి ఏమో ఇంద్ర వీణ స్టెప్ వేయడం, నువ్వు నీకు చేసింది కూడా నువ్వు చేసింది. మీ అందరూ ఇంకా చాలా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ Yes, అదిరిపోయింది. obviously. అందరం కూడా మళ్ళీ మనం ఎంజాయ్ చేస్తాం అండ్ మన ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. మన నటులను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాం. Very good. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. మన ఆడియన్స్ ని మనం ఎంటర్టైన్ చేయడానికి ఎస్, ఫైనల్లీ భోగి రోజు ఆడియన్స్ అందరితో సరదాగా ఇలా గడిపేసాం చాలా బాగా. ఎస్, సో ఫైనల్లీ ఈ రోజు అయితే మొత్తానికి షో అదర్ కొట్టేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎగ్జాక్ట్లీ. అద్భుతంగా మన పార్ట్ టైం జాబ్స్ బయటపడ్డాయి కాబట్టి సో కానీ అందరూ కలిసి బాగా ఎంటర్టైన్ అయ్యాం, మనం అందరూ కూడా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేసాం. చేసాము. నార్మల్ గా అందరూ లైవ్ చేసేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. బట్ ఈ రోజు భోగి సందర్భంగా యాంకర్స్ అందరూ కలిసి ఎంటర్టైన్ చేసాము, ఎంటర్టైన్ అయ్యాం కూడా హ్యాపీగా. ఈ రోజు ఈనాటి స్పెషల్ ప్రోగ్రామ్ భోగి తెచ్చే భోగం. అలాగే ఈ భోగి రోజు మీ అందరికి కూడా Hmm. భోగి ఎన్నో భోగ భాగ్యాలు భోగి ఎన్నో భోగభాగ్యాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎప్పుడు ఇలాగే ఆదరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు.